అందరికీ నమస్కారం. భస్మంతో శివలింగానికి హారతి ఇవ్వబడే అవంతి నగరం అనగా ఇప్పటి ఉజ్జయిని గురించి తెలుసుకుందాం. పూర్వం ఉజ్జయిని క్షేత్రంలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. అతనికి దేవప్రియుడు, ప్రియమేధస్సుడు, సుకృతుడు మరియు ధర్మవాహి అనే 4 కుమారులు కలరు. అదే కాలంలో దుషణాసురుడు అనే రాక్షసుడు తన తపస్సు చేత లోకాలను జయించే శక్తిని బ్రహ్మ నుండి వరంగా పొందాడు. అనంతరం వేదాలను, యజ్ఞాలను నాశనం చేయుటకు ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని పంపించాడు. దేవాలయాలను, ధర్మమును నాశనం చేస్తూ అవంతి నగరానికి చేరుకుంటాడు. అక్కడ వేదప్రియుడు మరియు అతని కుమారులు శివుని యొక్క ప్రార్థనా లింగానికి ప్రార్థనలు చేయడం చూసి ఆగ్రహించిన దుషణాసురుడు ఆ బ్రాహ్మణులను సంహరించుటకు ప్రయత్నించెను. లింగ రూపం నుండి ఆవిర్భవించిన శివుడు మహాకాలుడి రూపంలో ప్రత్యక్షమై ఓంకారంతో దుషణాసురుడిని, అతడి సైన్యాన్ని భస్మం చేస్తారు. సంతోషించిన దేవతలు, ఋషులు పూల వర్షం కురిపించి మహాకాలుడిని స్తుతించసాగారు. సంతోషించిన బ్రాహ్మణులు కలియుగాంతం వరకు జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులకు ఆశీస్సులు ఇవ్వమని కోరుకుంటారు. ఆ క్షణం నుండి ఈ క్షేత్రంలో శివలింగానికి భస్మంతో హారతి ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదములు.